సరిగ్గా 12 ఏళ్ల క్రితం ఇదే రోజు అంటే 2014 మే 26న భారతదేశ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. నరేంద్ర దామోదర్ దాస్ మోదీ అనే వ్యక్తి దేశ ప్రధానిగా మొదటిసారి ప్రమాణ స్వీకారం చేశారు. నరేంద్ర దామోదర్ దాస్ మోదీ 2014లో మొదలైన మోదీ గారి పాలన కేవలం నినాదాలకే పరిమితం కాలేదు. దేశంలో ఎన్నో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. అట్టడుగు పేదవాడికి బ్యాంక్ అకౌంట్ తెరిపించిన జన్ధన్ యోజన నుండి ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచిన యూపీఐ డిజిటల్ విప్లవం వరకు, పేదలకు ఉచిత వైద్యం అందించే ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఆయుష్మాన్ భారత్ నుండి ప్రతి పల్లెకు గ్యాస్ అందించిన ఉజ్వల యోజన వరకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజల జీవితాలను మార్చేశాయి. దేశవ్యాప్తంగా బుల్లెట్ వేగంతో దూసుకుపోతున్న వందే భారత్ రైలు, సరిహద్దుల్లో ఆర్టికల్ 370 రద్దు, మేక్ ఇన్ ఇండియా ద్వారా భారతదేశంలోనే యుద్ధ విమానాలు, సబ్మెరైన్లు తయారు చేస్తూ రక్షణ రంగ ఎగుమతుల్లో రికార్డు సృష్టించారు. అంతరిక్షంలో చంద్రయాన్ 3 విజయం. ఇలా గత 12 ఏళ్లలో భారతదేశాన్ని ప్రపంచ దేశాల ముందు ఒక శక్తివంతమైన దేశంగా పెట్టడంలో ఈ డెవలప్మెంట్స్ ఎంతో కీలక పాత్ర పోషించాయి. 2014లో మొదలైన ఈ ప్రయాణం నేటికీ విజయవంతంగా కొనసాగుతోంది. మరి నరేంద్ర మోదీ గారి పరిపాలనపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి.